రైట్. ఇక దీనికి సంబంధించి పూర్తి విశ్లేషణ అందించడానికి మనతో జాయిన్ అవుతున్నారు ప్రముఖ విశ్లేషకులు మురళీ మనోహర్ గారు. నమస్కారం అండి మురళీ మనోహర్ గారు. నమస్తే అండి. మురళీ మనోహర్ గారు, ఇప్పుడు కెనడా తీసుకొచ్చిన ఈ కొత్త వీసా చట్టం ఏదైతే ఉందో ఇది ఇండియన్స్ పై చూపిస్తున్నటువంటి డిస్క్రిమినేషన్ అనుకోవాలా, లేదు అని అంటే ఫ్రాడ్ కంట్రోల్ కోసం నిజంగానే ఇలాంటి నెసెసరీ స్టెప్ తీసుకుంది అని అనుకోవాలా? అంటే మనకైతే ఆందోళన ఉంది కనుక ప్రత్యేకంగా భారత్ ని టార్గెట్ చేశారేమో అనేటువంటి భయాందోళన అన్నీ కూడా అక్కడి నుంచి వ్యక్తం అవుతున్నాయి. మన విద్యార్థులు కానీ పేరెంట్స్ కానీ ఇతర ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున అక్కడ విమర్శిస్తున్నాయి, తర్వాత ఆందోళన చేస్తున్నాయి. చూస్తుంటే బంగ్లాదేశ్ అండ్ ఇండియా ఇక్కడి దరఖాస్తులు ఎక్కువ తిరస్కరణకు గురి అవుతున్నాయి. ఒకటి అధికారులకు కొత్తగా పర్టికులర్ గా అధికారాలు అంటగట్టడము ఎంతవరకు అంటే సామూహికంగా కూడా అవి తిరస్కరించేటువంటి వీసాలు తిరస్కరించేటువంటి అధికారాలు ఇవన్నీ ఇచ్చేసరికి తప్పకుండా భారతీయులకు కాస్త ఆందోళనగానే ఉంది. కాకపోతే ఇప్పటి వరకు కూడా మన ప్రభుత్వం నుంచి ఎటువంటి స్టేట్మెంట్ రాలేదు. బహుశా నేను అనుకుంటున్నాను ఇప్పుడున్న ప్రధానమంత్రి భారత్తో సఖ్యతగా ఉన్నారు, ఎటువంటి సమస్యలు లేవని అనుకుంటాను నేను. ముఖ్యంగా ఇమిగ్రేషన్ మినిస్టర్, కెనడా ఇమిగ్రేషన్ మినిస్టర్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ చూస్తే లీనా డయాల్ ఎవరైతే ఇచ్చారో ఆమె చెప్తున్న విషయం చాలా సింపుల్ గా చెప్తుంది. అదేమీ లేదు, అధికారులకు మనము ఇవి ఏవైతే ఇప్పుడు కొత్త అధికారాలు ఏవైతే ఇస్తుందో ఇవన్నీ కేవలం యుద్ధ సమయంలో లేదా ప్రత్యేక పరిస్థితుల్లో వ్యాధులు వచ్చినటువంటి సందర్భంలో, పాండమిక్ లాంటి సందర్భం వాటిల్లో వాడేటువంటి అధికారాలే తప్పితే ఇప్పటికిప్పుడు వీటిని ఉపయోగించేసి ఇటువంటి ఇంపోజ్ చేసి పెద్ద ఎత్తున మాసెస్ గా భారతీయులను వెనక్కి పంపించేటువంటి ఆలోచన ఏమీ లేదు అనే అటువంటి అష్యూరెన్స్ ఆమె ఇచ్చింది. అదొకటే మనకు కలిగినటువంటి ఊరట. కాకపోతే బిల్ అయితే పెండింగ్ లో ఉంది, పార్లమెంట్ లో ఉంది. అక్కడ ప్రభుత్వం దాన్ని ఆమోదించాల్సింది ఉంది, ఇంకా ఆమోదించలేదు కనుక బిల్లు ఎలా ఉంది, బిల్లులో విషయాలు ఎలా ఉన్నాయి అనే విషయాలు చూశాక మన వాళ్ళు ఆందోళన చెందుతున్నారు. ఒకటి. రెండవది, ఈ మధ్యన తిరస్కరణకు గురి అవుతున్నటువంటి నంబర్ కూడా పెరిగిపోయింది. 74% ఇండియన్ అప్లికేషన్స్ తిరస్కరించారు. ఆ విధంగా ఇది మనకు చాలా ఆందోళన కలిగించేటువంటి విషయం. అంటే ఈ 74% ఇండియన్ స్టూడెంట్ వీసా రిజెక్షన్ రేట్ అనేది 74% పెరగడం అంటే ఇది ఇండియాలో ఉన్నటువంటి ఫేక్ డాక్యుమెంట్స్ ఇంత శాతం ఈ రేంజ్ లో ఉంది అని చెప్తున్నట్ట, లేదు అని అంటే ఇది కెనడా ఓవర్ యాక్షన్ గా మనం చూడాలంటారు? నో, వాళ్ళు చెప్తున్నారు ఆ విధంగా. ఫేక్ ఇన్స్టిట్యూషన్స్ పేర్లు పెట్టారు, మన వాళ్ళే పెట్టారా మరి ఎందుకు తెలియదు. ఇన్స్టిట్యూషన్స్ అన్ని కూడా ఫేక్ అని తేలింది, పత్రాలు చాలా మటుకు ఫేక్ అని తేలింది. అయితే వాళ్ళు కూడా ఆందోళన చెందుతున్నారు. ఇంత పెద్ద ఎత్తున ఫేక్ డాక్యుమెంట్స్ ఎలా పెడతారు, ఎందుకు పెడుతున్నారు, కనుక ఏమైనా వేరే ఉద్దేశాలు ఉన్నాయా, అంత పెద్ద ఎత్తున మా దేశంలోకి ప్రవేశించడానికి అనేటువంటి డౌట్స్ వాళ్ళకు కూడా వస్తున్నాయి. ఈ మధ్యలో ఇమిగ్రేషన్ అంటేనే ముస్లిం పాపులేషన్ యొక్క ఇమిగ్రేషన్ యూరోప్ వాళ్ళందరికీ భయం కలిగించేటువంటి విషయం. మనం గుర్తుపెట్టుకోవాలి, సౌత్ ఏషియన్ కంట్రీస్ అని, ఏషియన్ కంట్రీస్ అని ఇట్లా మాట్లాడతారు. ఇండియాను ఎప్పుడు ఇండియా అన్నారు, విడిగా మాట్లాడారు. ఇండియా గురించి విడిగా మాట్లాడారు. ఏషియన్ కంట్రీస్ గా మాట్లాడతారు, సౌత్ ఏషియన్ కంట్రీస్ గా మాట్లాడతారు. ముస్లిమ్స్ వస్తున్నట్టుగానే ఇండియా అంటేనే ముస్లిమ్స్ అక్కడికి వస్తున్నట్టుగా కన్సిడర్ చేస్తూ ఉంటారు. వాస్తవానికి అది తప్పు, పదజాలం వాడే పద్ధతి కూడా తప్పు. ఆ విధమైనటువంటి ఆందోళన ఏదో కెనడాలో ఉన్నట్టుంది బహుశా, ఎందుకంటే బంగ్లాదేశ్ కూడా దీంట్లో ఇంక్లూడ్ అయింది. ఇండియా అండ్ బంగ్లాదేశ్ ను ప్రత్యేకంగా తిరస్కరించేటువంటి పనిలో ఉన్నారు. పైగా అప్లికేషన్స్ నంబర్ కూడా అనూహ్యంగా పెరిగిపోయిందమ్మా. నెంబర్ ఆఫ్ అప్లికెంట్స్ అక్కడ పెరిగిపోయింది. కెనడాకు డిమాండ్ పెరిగింది. కారణం ఏంటంటే అమెరికా పట్ల భయం ప్రారంభమైంది మన వాళ్లకు. కనుక అమెరికా నుంచి షిఫ్ట్ అయిపోతున్నారు అందరు కూడా. హాయిగా ఉండాలి, ఏ ఆందోళన లేకుండా ఉండాలంటే కెనడాలో ఉంటే హాయిగా ఉంటుంది కదా అని అలా అక్కడ షిఫ్ట్ కావడంతో ఏమవుతుందంటే మరిన్ని అనుమానాలకు దారి తీసింది. ఎందుకు ఇలా వస్తున్నారు, ఇంత పెద్ద సంఖ్యలో ఫ్లో ఎందుకు వస్తున్నారు అనేది ఇవన్నీ డౌట్స్ ఉన్నాయి. బహుశా నేను అనుకుంటున్నా ఒక వర్కింగ్ గ్రూప్ ఒకటి ఫామ్ చేశారు కెనడా ప్రభుత్వం దీనిపైన స్టడీ చేయడానికి.
నేను అనుకుంటా వర్కింగ్ గ్రూప్ దీనిపైన స్టడీ చేశాక నిజాలు తేలవచ్చు. ఇప్పుడు ఇవన్నీ కూడా ఫ్లో అమెరికాకు వెళ్లాల్సిన నంబర్ ఇక్కడికి పెరగడం తోటి కూడా డిమాండ్ ఇంతగా ఎందుకు వచ్చింది, ఏదైనా కుట్ర ఉందా దీంట్లో, ఇలాంటివన్నీ కోణాల్సి వస్తున్నారు. కనుక అవన్నీ నిజాలు కూడా తేలుతాయని నాకు అనిపిస్తుంది. మన ప్రభుత్వం నుంచి కూడా ఒక చక్కటి అష్యూరెన్స్ కానీ, ఇంకొకటి ఏమంటాం, ఒక స్టడీ అమెరికా ఎందుకు కెనడాలో ఈ ప్రాబ్లం ఉంది అనేది మనం కూడా క్లియరెన్స్ ఇవ్వాలి. కెనడాకు స్పష్టత ఇవ్వాలి, మన వాళ్ళకు కూడా స్పష్టత ఇవ్వాలి. బహుశా ఇంకా కొంత టైం పట్టొచ్చు. 10 years లో ఎన్నడూ లేనంత ఇమిగ్రేషన్ ఇప్పుడు అక్కడికి మొదలైంది, ఇండియా నుంచి కూడా. ఇప్పుడు బంగ్లాదేశ్